ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉండే స్థితిలో స్వామిగా దండం పెట్టండి. తండ్రి నాకు రావాలని ఉంది, కంకణం కట్టుకుంటున్నానని కృష్ణుడి దగ్గర చెప్పి యజమానిగా ఉండేటువంటి మహారాజులకు చెప్పాను. అయ్యా కాకినాడ వెళ్ళి నాకు క్షేత్రం కట్టారు. సరిగ్గా మళ్ళా ఏడాదిలోనే మరొక వేద్యుడై కష్టాలలో నేను ఉన్నానని చూపిన వాడి 7 కొండల మీద ఉండి విరాట్ రూపమై ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నవాడిని ఆపద్బాంధవ 7 కొండల వాడా వెంకటరమణ ఏమంటావు? గోవిందా అని పిలిపించుకుని కష్టపడి సంపాదించుకున్న గొప్పతనం మాకుంది, మీకేమిటి? పాలకడల మీద కూర్చుంటారు, సుకుమారంగా ఉంటారు, అందచందాలు ఒలకపోస్తారు. ఏమిటి మీ అందం? ఈ భక్తులు నమ్మకూడదండి. ఇప్పటి వరకు ఆడపిల్ల వారి మీ అమ్మవారి గొప్పతనం ఏదో చెప్పండి ఆచార్య. గోవింద 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 అంటే మీరంటున్నారు, భక్తులు అంటున్నారు, అందరూ అంటున్నారు, ఆశ్చర్యపడుతున్నారు, ఆనందపడుతున్నారు. బాగానే ఉంది. ఆయన ఆనందిస్తున్నాడంటే ఆయన ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఉభయ దేవీలను ఇరుపక్కల స్వభాయమానంగా దివ్య తేజో విరాజమానంగా నిలిచి ఉంటే ఆ స్వామి యొక్క అనుగ్రహ భాగ్యం ఓహో ఇంతదా అని చెప్పి భక్తులందరూ కూడా వేణువాళ్ళు కొనియాడుతున్నారు. తెలుసు కాబట్టి వైభవం అంతా మా ఉభయ దేవీరులదే. బాబు మీరేం చెప్పండి. కన్యావ్రయతే రూపం మాతా విత్తం పితాశ్వతం బాంధవానాం కులమిత్యంతు ముష్టాన్న వితరే జనాన్. పొడుసు బారిన చర్మం కలిగినటువంటి వారు మీ స్వామి. కూర్మావతారం, వీపంతా గట్టిగా ఉంటుంది. పోనీ వరాహ అవతారం, వెంట్రుకలు రోమాలు ఎలా ఉంటాయండి? కుశలు దర్భ షార్ప్గా ఉండేటువంటి రోమాలు కలిగినటువంటి వారు రోమాంచితులు. పోనీ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుడు. అవునా కాదా? ఏదొచ్చి ఉరుమురి అమ్మాయి పడుతున్నారు. అయ్యా ఇది కలియుగం, ఆడవాళ్ళు దొరకట్లేదు, దొరుకుతున్నారు. ఆయన బ్రహ్మచారి బాధ అర్థమవుతుంది. అయితే ఒక మాట చెప్పలామా, ఆయన మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ ఇలా అవతారాలు చెప్పుకునేవారు కదా. హాయిగా వైకుంఠంలో తల్పము మీద ఉండవలసిన వాడు హాయిగా ఉండొచ్చు, పర్వాలేదు. కానీ ఎక్కడైతే ధర్మానికి విరుద్ధమై, గో సంరక్షణలో విరుద్ధమై, వేదానికి విరుద్ధమై చర్యలు జరుగుతాయో ఈ భరతఖండానికి అట్లాంటి స్థితి ఏదైనా దాపరిస్తే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను యుగ యుగాలలో ఆవిర్భవిస్తానని తన మాట ఇచ్చాడు. కనుకనే మత్స్య రూపాన్ని చేప పురుషు అన్నారు స్వామి. కాదండి, బంగారంతో